కుల్లి కుశుద్ధంతో ఎదుటోళ్ళు కుటుంబాలు పాడు చేసి బాగుపడిపోదాం అనుకున్న ఏ కుటుంబం నేను చూసిన ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఒకరిని పాడు చేస్తే మనం బాగుపడదామంటే నువ్వు పాడైపోతావు తప్ప వాడు పాడవద్దు. నేను ఇటీవల కాలంలో మెసేజ్లో చెప్పిన మాట నేను చెప్తాను. ఒక కుటుంబం మీద నువ్వు నిందలేస్తావో దేవుడు నీ కుటుంబాల మీద నిందలేస్తావు. నువ్వు ఒకరిని రోడ్డు మీదకి లాగావో దేవుడు నిన్ను హైవే మీదకి లాగుతాడు. నువ్వు వేదిస్తావో అదే ఎక్కువ వస్తావు. నువ్వు తొక్కేయాలనుకునే కొద్ది పేరు వచ్చేది. ఎక్కడి నుంచి బూడిదిగా ప్రతిగా పూదండ. నిన్ను తీసేయాలనుకున్నారా? నిన్ను తీసేయాలనుకున్న వాళ్ళు వాళ్ళని తీసేస్తాడు దేవుడు. నీ నాశనాన్ని చూడాలనుకున్నారా? వాళ్ళ నాశనాన్ని వారే చూసుకుంటారు. నీ ఎదుగుదలను ఆపాలనుకున్నారా? వాళ్ళ ఎదుగుదలను వాళ్ళే ఆపేసుకుంటారు. నీ మీద పడేడుస్తున్నారా? రోడ్డు మీద పడేడిసేలా దేవుడు చేస్తాడు. ఇంతకు ఇవన్నీ నేను చెప్తాను తెలుసా? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, యథార్థవంతులే వర్ధిల్లారని బైబిల్ చెప్తుంది తప్ప కుల్లి కుసిద్ధము అసూయులుతున్నవాడు ఆడు రాజైన వర్ధెలడు, చిన్నోడైన వర్ధెలడు, పెద్దోడైన వర్ధెలడు. ఎవరు వర్ధెల్లాలన్నా గుర్తుపెట్టుకోండి, యథార్థతతో కలిగి సుబుద్ధి కలిగి అప్పగించిన దేవుని కాపరమైన ఉద్యోగమైన పనైనా ఏదైనా సుబుద్ధి కలిగి మనం చేసుకుంటూ పోతే చెప్పండి, ఎక్కడున్నా దినదినం పేరుస్తాం. నాకు పేరు రావాలని మరొక ఆయన పేరు చెడగొడితే నాకు పేరు వస్తుందండి. పక్కోడు పేరు చెడగొడితే నీకు పేరు వస్తుందని ఇంత అమాయకంగా ఎలా అనుకుంటావు? పక్కవారి కుటుంబాన్ని పాడు చేస్తే నీ కుటుంబం బాగుంటుందని అంత అమాయకంగా ఎలా అనుకుంటున్నావు? నేను మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, మనం ఏమి ఎత్తుతామో చెప్పండి, అదే కోస్తాం.